వాళ్ళు పూర్తిగా మనుషుల నుండి రాక్షసులుగా మారడం నూరా తన కళ్ళారా చూసింది. బట్ నూరా అండ్ టీమ్ ఆ ఎడారిలో సిటీ నుండి దూరంగా 2 కార్లలో బయలుదేరారు. ఆ ఎడారి ఆ రోజు రాత్రి భయంకరంగా కనిపిస్తూ ఉంది. ఆ మహిళ చెయ్యి కాలుతున్న నిప్పులా మండుతూ ఉంది. కానీ తనకి వేరే ఆప్షనే లేదు. అసలు తనకు తెలియకుండానే రాక్షసుల పెళ్లికి బయలుదేరిందా? ఒకవేళ అదే నిజమైతే తను మాత్రమే బ్రతికి ఎలా బయటపడింది? హాయ్ ఫ్రెండ్స్, ఒకరోజు ప్రోగ్రాం చేసి అలసిపోయి ఇంటికి వచ్చి సేదతీరుతూ ఉన్న సమయంలో తన బెడ్రూమ్లో ఉన్న కాల్ రింగ్ అయింది. ఒళ్ళు బద్ధకంగానే బెడ్ దిగి ఆ కాల్ అటెంప్ట్ చేసింది నూరా. అవతలి వ్యక్తి చాలా ఫ్లూయెంట్గా ట్రెడిషనల్ వేలో అరబిక్ మాట్లాడుతూ తన కూతురి పెళ్లికి ఈవెంట్ బుక్ చేసేదానికి కాల్ చేశానని చెప్పాడు నూరాతో. నూరాకి ఆ డేట్లో ఎటువంటి ప్రోగ్రామ్స్ లేకపోవడంతో తను కూడా ఓకే చెప్పింది. ప్రోగ్రామ్ కన్ఫర్మ్ చేసుకున్న అవతలి వ్యక్తి నూరా తన ప్రోగ్రామ్కి ఎంతైతే ఛార్జ్ చేస్తుందో అంతకి 4 times ఎక్కువగా ఆఫర్ ఇచ్చాడు అవతలి వ్యక్తి. దాంతో నూరా కూడా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే ఒక్క షోతో 4 షో చేసేంత అమౌంట్ ఒకేసారి వస్తుందంటే ఎవరికి మాత్రం సంతోషం ఉంది చెప్పండి. కానీ నూరా మనసులో ఒక్కటి మాత్రం తులుస్తుంది. అది ఏంటంటే అవతలి వ్యక్తి కాల్ చేసినప్పటి నుంచి ఆ వాయిస్లో ఏదో తెలియని ఎనర్జీ రన్ అవుతూ ఉంది. నూరా అంత ఫ్లూయెంట్ అరబిక్ ఎప్పుడు వినలేదు, ఎవరితో మాట్లాడలేదు కూడా. బట్ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కువైట్లో పెళ్లిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ చలికాలంలో మాత్రమే ప్రిఫర్ చేస్తారు. బట్ అతను అడిగిన డేట్స్ వేసవి కాలం కావడం ఒక విశేషం. ఇదంతా ఏమి పట్టించుకొని నూరా నిద్రమత్తులో అలాగే వెళ్ళి పడుకొని పోయింది. అసలు నూరా ఎవరు, కాల్ చేసిన అవతలి వ్యక్తి ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలంటే వెల్కమ్ బ్యాక్ టు టాక్ విత్ నరేష్. లెట్స్ ట్రాక్ ద స్టోరీ టుగెదర్. ఇది 1997లో జరిగిన యథార్థ సంఘటన. నూరా తకాకా కువైట్లో ఫేమస్ సింగర్. నూరాకి ఒక సపరేట్ బ్యాండ్ కూడా ఉండేది. కువైట్లో ఏ పెళ్ళైనా ఫంక్షన్ అయినా నూరా ప్రోగ్రాం ఉండాల్సిందే. ఎందుకంటే నూరా పాటలు పాడుతుంటే కువైట్ ప్రజలు ఒళ్ళు మరిచి డాన్స్ చేసేవారు. మనందరికీ తెలిసిందే, ఏ ఫంక్షన్ అయినా పెళ్ళైనా డ్రెస్, నగలు, డెకరేషన్, ఫుడ్కి మాత్రమే ప్రాముఖ్యత ఇస్తారు. కానీ మిడిల్ ఈస్ట్లోని అరబ్స్ వీటితో పాటు సింగింగ్, డాన్సింగ్కి కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. అలా 2 రోజుల తర్వాత నూరాకి ఎన్విలప్లో మనీ వచ్చింది. ఆ ఎన్విలప్లో కేవలం అడ్వాన్స్ మాత్రమే కాదు, ఆ ప్రోగ్రామ్కి కుదిరించుకున్న మొత్తం ఛార్జ్ అడ్వాన్స్ రూపంలో ముందుగానే పంపించేశారు. మనందరికీ తెలిసిందే, సింగింగ్ అంటే 1 man షో కాదు. సౌండ్ సిస్టమ్, ఇన్స్ట్రుమెంట్స్తో పాటు క్రూ మెంబర్స్ కూడా ఉండాలి. ఇంతకుముందే చెప్పినట్టు నూరాకి కూడా ఒక బ్యాండ్ ఉండేది. వాళ్ళ పేర్లు లైలా, ఫాతిమా, సేరా అండ్ అస్లాం. మనకి ఇక్కడ మ్యూజిక్ బ్యాండ్లో ఉన్నట్టుగానే గిటార్, పియానో, డీజే వంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏమీ ఉండవు. అరబ్ కంట్రీస్లో డ్రమ్స్, ఔద్, జైతర్, బజూక్ అండ్ బెందీర్ వంటి ఇంకా ఇతరత్ర ఇన్స్ట్రుమెంట్స్ లాంటివి మాత్రమే ఉంటాయి. నూరా అండ్ టీమ్ అక్కడి ఫేమస్ అరబిక్ సాంగ్స్ 2 weeks వరకు బాగా ప్రాక్టీస్ చేశారు. ఫైనల్లీ నూరా ప్రోగ్రామ్ చేయాల్సిన డేట్ రానే వచ్చింది. దాంతో నూరా అండ్ టీమ్ ప్రోగ్రామ్కి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ అండ్ సౌండ్ సిస్టమ్ తీసుకొని నూరాకి ఇచ్చిన అడ్రస్కి బయలుదేరారు. ఆ వ్యక్తి ఇచ్చిన అడ్రస్ సిటీ అవుట్కట్స్లో ఒక వాటర్ ట్యాంక్. ఆ వాటర్ ట్యాంక్ దగ్గరికి వస్తే మా డ్రైవర్స్ వచ్చి మమ్మల్ని తీసుకువస్తారని చెప్పారు. నూరా అండ్ టీమ్ ఆ వాటర్ ట్యాంక్ చేరుకునే లోపే 2 కార్లు, 2 డ్రైవర్స్ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ తమ తమ ఇన్స్ట్రుమెంట్స్తో పాటు ఆ కారులోకి షిఫ్ట్ అయ్యాక జర్నీ స్టార్ట్ అయింది. యు నో సంథింగ్, కువైట్లో షేక్స్ ఎడారుల్లో సిటీకి దూరంగా ఫామ్ హౌస్ కట్టుకొని వీకెండ్స్లలో అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంతేకాదు పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు కూడా ఆల్మోస్ట్ అక్కడే జరుగుతూ ఉంటాయి. ఇది కేవలం చలికాలంలో మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే వేసవి కాలంలో 45 degrees నుంచి 50 degrees వరకు సూర్యుడు అరబ్స్ను ముద్దాడుతూ ఉంటాడు. బట్ ఇది చలికాలం కాదు, వేసవి కాలం. నూరా అండ్ టీమ్ ఆ ఎడారిలో 2 గంటల పాటు ప్రయాణిస్తూనే ఉన్నారు. సిటీకి దూరంగా
ఎక్కడ ఉన్నారో వాళ్లకు కూడా తెలియడం లేదు. అప్పుడే ఆ 2 కార్లకి దారి చూపిస్తూ ఇంకో కారు కూడా యాడ్ అయింది. ఆ చీకటిలో ఆ ఎడారి చాలా భయంకరంగా కనిపిస్తుంది నోరాకి. అలా 3 గంటల ప్రయాణం తర్వాత ఒక పెద్ద బంగ్లా ముందు కార్లు వచ్చి నిలబడ్డాయి. ఆ బంగ్లా డెకరేటివ్ లైట్స్తో వెలిగిపోతూ ఉంది. కారు దిగిన నోరా అండ్ టీమ్ ఆ బంగ్లా చూస్తూ అలా కొన్ని సెకండ్స్ నిలబడిపోయారు. ఎందుకంటే కువైట్లో ఏ షేక్ బంగ్లా అయినా 1 లేదా 2 ఎకరాలలో బంగ్లాలు రాజభవనంలో నిర్మిస్తారు. కానీ ఎదురుగా ఉన్న బంగ్లా వాళ్ళ చూసిన బంగ్లాలలో కన్నా చాలా పెద్దది. కువైట్ సిటీలో కూడా అంత పెద్ద బంగ్లా లేదు. దాంతో వాళ్ళు ఆ ఎడారిలో అంత పెద్ద బంగ్లా ఉండటంతో ఆశ్చర్యపోయారు. అలా కొన్ని సెకండ్స్ తర్వాత కారులో నుండి ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొని డ్రైవర్స్కి థ్యాంక్స్ చెప్దామని వెనక్కి తిరిగి చూసింది నూరా. బట్ కింద ఇసుకలో ఇన్స్ట్రుమెంట్స్ తప్ప కార్లు కానీ ఆ డ్రైవర్స్ కానీ కనిపించలేదు నూరాకి. నూరా కార్లు ఎక్కడికి వెళ్ళాయని చూస్తుండగానే వాళ్ళకి వెల్కమ్ చెప్తూ ఒక అందమైన మహిళ వాళ్ళ దగ్గరకు వచ్చింది. ఆవిడ వేసుకున్న అబయా, హిజాబ్, జలాబియా అంటే ముస్లిం ఆడవాళ్ళు వేసుకునే ట్రెడిషనల్ డ్రెస్, చాలా ఓల్డ్ మోడల్. ఆ టైంలో ఆ మహిళ వేసుకున్న ఆ డ్రెస్ మార్కెట్లో అస్సలు కనిపించదు. బట్ చాలా రిచ్గా ఉంది. మీకు మీ రూమ్ అలాగే స్టేజ్ చూపిస్తాను పదండి అంటూ బంగ్లాలోనికి తీసుకెళ్ళింది ఆ మహిళ. నూరా అండ్ టీమ్ బంగ్లాలోనికి వెళ్ళే సమయంలో గమనించింది ఏంటంటే ఆ బంగ్లాలో ఉన్నటువంటి ఫర్నిచర్, లైట్స్, వుడ్ వర్క్స్ చూడటానికి కొత్తగా ఉన్నప్పటికీ చాలా పాతకాలం నాటి. అలా ఆ బంగ్లాలో కొద్ది దూరం నడిచాక నూరాకి వాళ్ళు పర్ఫామ్ చేయాల్సిన స్టేజ్ పక్క ఉన్న ఒక రూమ్ చూపించి వెళ్ళిపోయింది ఆ మహిళ. నూరా అండ్ టీమ్ అక్కడ ఏదో ఎనర్జీ ఉన్నట్టు అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారు. కానీ అది ఏంటి అన్న విషయం వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు. అలాగే అక్కడ వస్తున్న బుకోర్ స్మెల్ వల్ల వాళ్ళ తలలు పగిలిపోతాయా అన్నంత పెయిన్ వస్తుంది నూరా అండ్ టీమ్కి. బకూర్ అంటే మనం నిప్పుల మీద సాంబ్రాని వేసినట్టు అరబ్స్ నిప్పుల మీద కొన్ని సుగంధ ద్రవ్యాలు వేసి బంగ్లాలో ఉంచుతారు. అది ఎంత మంచి స్మెల్ అయినప్పటికీ అవసరానికి మించి వేస్తే దాన్ని మన మైండ్ క్యారీ చేయలేదు. యాక్చువల్లీ బుకూర్ మంచి స్మెల్ ఇస్తుంది, కానీ కొంతమంది షేక్స్ వేసే బుకూర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అటువంటి బుకూర్ని నేను కూడా పర్సనల్గా ఒకరోజు ఫేస్ చేశాను. నూరా అండ్ టీమ్ విషయంలో కూడా అదే జరిగింది. వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి కాబట్టి నూరా అండ్ టీమ్ డ్రెస్ చేంజ్ చేసుకొని సౌండ్ సిస్టమ్, ఇన్స్ట్రుమెంట్స్ స్టేజ్ మీద సెట్ చేసుకున్న కొద్దిసేపటికి నూరాకి వెల్కమ్ చెప్పిన ఆ మహిళ మళ్ళీ నూరా దగ్గరకు వచ్చి, వధూవరులు రావడానికి టైం పడుతుంది కాబట్టి మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి అని చెప్పి నూరా చూస్తుండగానే వెనుదిరిగి మాయమైపోయింది. అసలు ఏంటి ఇది అని ఆలోచిస్తుండగానే అప్పటి వరకు ఖాళీగా ఉన్న ఆ హాల్లోకి ట్రెడిషనల్ దిష్దాష వేసుకున్న కువైటీస్ ఒక్కసారిగా 300 నుండి 400 మంది ప్రత్యక్షమయ్యారు. అక్కడ ఏం జరుగుతుందో నూరాకి అర్థం కావడం లేదు. కొంతమంది క్లోజ్ చేసిన డోర్ నుంచి వస్తే కొంతమంది వెనుదిరిగి మాయమైపోతున్నారు. నూరాకి అక్కడ ఏదో జరుగుతుంది అనిపిస్తుంది, బట్ క్లారిటీ లేదు. ఒక్క క్షణంలో కువైటీ ఆడవారితో మగవారితో ఆ హాలు మొత్తం నిండిపోయింది. అంతమంది అతిథుల మధ్య ఏదో తెలియని ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. షీ కెన్ ఫీల్ బట్ కాంట్ రికగ్నైజ్ దట్. నూరాకి 300 నుండి 400 మంది ఆడియన్స్ కొత్తేమి కాదు. అంతకన్నా ఎక్కువ మంది ఆడియన్స్ ఉన్న ప్లేసులలో కూడా పర్ఫామ్ చేసింది నూరా. దాంతో లేట్ చేయకుండా ఒక వెల్కమ్ సాంగ్తో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది నూరా. యాక్చువల్లీ గేమ్ స్టార్ట్స్ నౌ. ఆ సాంగ్ అక్కడున్న ఆడియన్స్కి ఎంతగా నచ్చిందంటే అక్కడున్న మగవారు అందరూ లేచి నిలబడి డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. అది నూరాకి కొత్తేమి కాదు, ఎందుకంటే నూరా వాయిస్కి డై హ్యాడ్స్ ఫ్యాన్స్ ఉండేవారు కువైట్లో. అలా కొన్ని నిమిషాల తర్వాత పాట పాడుతూనే ఒక విషయం గమనించింది నూరా. అది ఏంటంటే అక్కడున్న ఆడియన్స్ అందరూ ఒకే ఫార్మేషన్లో డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ఎలా అంటే మనం ఏఐతో క్రియేట్ చేసిన కార్టూన్స్ ఒక పాటకి ఎలాగైతే ఒకే ఫార్మేషన్లో డ్యాన్స్ చేస్తుంటాయి కదా, అలా వాళ్ళు ఒక్క స్టెప్ కూడా మిస్ అవ్వడం లేదు. ఏదో డ్యాన్స్ కాంపిటీషన్ జరుగుతున్నట్టు ఒక్క మూమెంట్ కూడా మిస్ కానివ్వడం లేదు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు డాన్స్ చేస్తున్న ఎనర్జీ
కాంట్ ఇమాజిన్. క్యాజువల్గా ఎవరైనా 5 to 10 minutes డ్యాన్స్ వేయగానే అలసిపోతూ ఉంటారు, లేదా వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నప్పటికీ వాళ్ళ బాడీలో అలసిపోయిన ఆనవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. బట్ ఆ ఎనర్జీ వేరే లెవెల్లో ఉంది. ఇదంతా చూస్తున్న నోరా కళ్ళు ఇంకో విషయం గమనించాయి. అది ఏంటంటే డాన్స్ వేస్తున్నప్పుడు వాళ్ళ కాళ్ళు, తల, బాడీ ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా తిరుగుతున్నాయి. అంటే తల, కాళ్ళు వెనక్కి తిప్పకుండానే బాడీ పూర్తిగా రౌండ్గా తిరగడం. అంటే 360 డిగ్రీలో బాడీ రొటేట్ అవుతుంది. కొన్నిసార్లు బాడీ, తల కదిలించకుండానే కాళ్ళు మాత్రమే ముందు నుండి వెనక్కి ఇప్పి డ్యాన్స్ చేయడం. అలా సేమ్ ఎనర్జీతో అలసిపోకుండా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. అలా అని నూరా కళ్ళు తనని మోసం చేయడం లేదు. ఎందుకంటే నూరా కళ్ళు స్టేజ్ మీద నుండి స్టేజ్ కింద ఉన్న ఆడియన్స్ని అందరినీ గమనిస్తూ ఉన్నాయి. క్యాజువల్గా మనం పెళ్ళిళ్ళలో ఎలా ఉంటాం, బంధుమిత్రులతో సరదాగా డాన్స్ వేస్తూ మిగతా వాళ్ళని కలుపుకుంటూ అప్పుడే వచ్చిన కొంతమంది బంధువులను పలకరిస్తూ హ్యాపీగా నిదానంగా అందరితో కలిసిపోతూ ఉంటాం. బట్ ఈ పెళ్లిలో అలా లేదు. అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. అక్కడ కూర్చున్న ఆడవాళ్ళందరూ చప్పట్లు కొడుతూనే ఉన్నారు. అది కూడా కదలకుండా కేవలం స్టేజ్ వైపు మాత్రమే చూస్తూ ఒకే ఫార్మేషన్. ఇదంతా వేడుగా అనిపిస్తుంది కదా. నూరాకి కూడా అలాగే ఉంది. బట్ నూరా పాట పాడటం మాత్రం ఆపడం లేదు. నూరా టీం ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం కూడా ఆపడం లేదు. అలా 3 గంటల సమయం గడిచిపోయింది. సమయం పెరుగుతున్న కొద్దీ వాళ్ళ ఎనర్జీ కూడా పెరుగుతూనే ఉంది. అప్పుడు పాట పాడుతున్న నూరా దగ్గరకు ఒక మహిళ వచ్చింది, అదే టిప్ ఇవ్వడానికి. అటువంటి ఫంక్షన్లలో ఇవన్నీ సర్వసాధారణం. అరబ్ కంట్రీస్లలో డబ్బులు వెదజల్లుతారు. బట్ అక్కడ వెదజల్లడానికి ఎవరు ఖాళీగా లేరు. మేబీ అందుకేనేమో ఆ మహిళ కొంత డబ్బు నూరా చేతికి తెచ్చి ఇచ్చింది. ఆ డబ్బు తీసుకునే టైంలో నూరా చెయ్యి మహిళ చెయ్యిని తాకింది. తగలగానే నూరా తన చేతిని వెంటనే వెనక్కి లాగేసింది. ఎందుకంటే ఆ మహిళ చెయ్యి కాలుతున్న నిప్పును పట్టుకున్నంత వేడిగా ఉంది. బట్ నూరా పాట పాడటం ఆపడం లేదు. ఎందుకంటే స్టేజ్ కింద ఉన్న అతిథులు ఏం మాత్రం అలసిపోకుండా డాన్స్ చేస్తూనే ఉన్నారు. అలా 5 గంటల నుండి నూరా పాడుతూనే ఉంది. నూరా టీం ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూనే ఉన్నారు. ఆ స్టేజ్ మీద కింద వాతావరణం ఎలా ఉందంటే ఏదో మిషన్ ఆన్ చేసినట్టు. జస్ట్ ఇమాజిన్, మనం కొద్దిగా గట్టిగా కేకలు వేస్తేనే మన గొంతు పెయిన్ వస్తుంది, వాయిస్ చేంజ్ అయ్యి ఏదోలా ఉంటుంది. బట్ నూరా 5 గంటల సమయం నుండి పాడుతూనే ఉంది. నూరా గొంతు ఎలా ఉంటుంది? అలా ఆ పెళ్లి ప్రోగ్రాం సేమ్ ఎనర్జీతో అర్ధరాత్రి దాటి అక్కడున్న అతిథులు అందరూ మనిషి రూపం నుండి తమ ఒరిజినల్ రూపంలోకి రావడం గమనించింది నూరా. ఎలా అంటే డాన్స్ వేస్తున్న వాళ్ళ కాళ్ళు 4 కాళ్ళ జంతువులు మారాయి. అంటే గుర్రం లేదా గేదె కాళ్ళు ఎలా ఉంటాయి, వాళ్ళ కాళ్ళు కూడా అలాగే మారిపోయాయి. చేతులు పొడవుగా సాగుతున్నాయి. వాళ్ళ చేతి గోర్లు సూదిగా పొడవుగా ఉన్నాయి. కానీ వాళ్ళ ముఖం మనిషిలాగానే ఉంది. వాళ్ళు డాన్స్ చేస్తూనే పూర్తిగా మనిషి రూపం నుండి రాక్షస రూపంలోకి మారిపోయారు. బట్ డాన్స్ ఆపడం లేదు. రెట్టించిన ఎనర్జీతో ఇంకా స్పీడ్గా డాన్స్ వేస్తూనే ఉంది. నూరా ముఖం, బాడీ చెమటలతో తడిసి ముద్దయింది. ప్రాణం పోతుందా అన్నట్టుగా ఉంది. తన కళ్ళని తానే నమ్మలేకపోతుంది. అలా వెనక్కి తిరిగి తన టీం మెంబర్స్ని చూసింది నూరా. వాళ్ళ కళ్ళు పెద్దగా చేసి నోరెళ్ళబెట్టి అక్కడ జరుగుతున్న ఆ దృశ్యాన్ని నిర్జీవంగా చూస్తూ ఉన్నారు. వాళ్ళ కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. కానీ ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం మాత్రం ఆపడం లేదు. నూరా కూడా పాట పాడటం ఆపడం లేదు. బట్ ఏ క్షణానైనా నూరా అండ్ టీం కింద పడిపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఊపిరి గాలిలో దీపంలా కదులుతూ ఉంది. అలా అర్ధరాత్రి తెల్లవారుజాము అయింది. ఆ హాలు మొత్తం పూర్తిగా రాక్షసులతో నిండిపోయి వేరే ప్రపంచంలో మిగిలిపోయింది. అప్పుడే ఉన్నట్టుండి ఒక్కసారిగా లైట్స్ అన్నీ ఆగిపోయాయి. చుట్టూ చీకటి. నూరా పక్కన ఉన్న తన టీమ్మేట్స్ కూడా కనిపించనంత కటిక చీకటి. బట్ ఏదో కదులుతున్నట్టు, అంటే బట్టలు సర్దుకుంటున్నట్టు సౌండ్ తప్ప ఇంకేం వినిపించలేదు నూరాకి. అప్పుడే ఆ చీకట్లో ఒక గొంతు వినిపించింది. ఎల్లా ఎల్లా అంటే అరబిక్లో
త్వరగా కానివ్వండి అనే అర్థం వస్తుంది. అంతే, నూరా అండ్ టీమ్ ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా సౌండ్ సిస్టమ్, ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ అక్కడే వదిలేసి బంగ్లా నుండి బయటికి పరుగులు తీశారు. కింద పడుతున్న ఆ చీకట్లు పరిగెడుతూనే ఉన్నారు. నూరా చెప్పులు తెగిపోయాయి, అవి కూడా అక్కడే వదిలేసి పరుగులు తీసింది నూరా. అలా బయటికి రాగానే ఏ కార్ అయితే వాళ్ళని రిసీవ్ చేసుకొని అక్కడికి తెచ్చారో ఆ కార్లు బయట రెడీగా కనిపించాయి. అంతే, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కార్ ఎక్కి కూర్చున్నారు వాళ్ళందరూ. బట్ నూరా కానీ నూరా టీం కానీ వెనక్కి తిరిగి చూసే ధైర్యం చేయలేదు. ఆ ప్లేస్కి వచ్చేటప్పుడు ఆ ఎడారిని, ఆ చీకటిని చూసి భయపడిన నూరా అండ్ టీం మెంబర్స్కి ఇప్పుడు ఆ ఎడారి, ఆ చీకటే వాళ్ళ గుండెల్లో ధైర్యం నింపింది. అలా వాళ్ళ కారు ఉన్న వాటర్ ట్యాంక్ దగ్గరికి తెచ్చి దింపారు ఆ డ్రైవర్లు. అంతే, కార్ స్టార్ట్ చేసి సిటీ ఎంట్రన్స్లోకి వచ్చాక అక్కడ ఒక పెట్రోల్ బంక్ దగ్గర కార్ స్టాప్ చేశారు. ఎందుకంటే అప్పటికే మనుషులు, కార్లు ఆ రోడ్డు మీద తిరగడంతో వాళ్ళకి కొంచెం ఊపిరి పీల్చుకునే ధైర్యం వచ్చింది. ఒక్క క్షణం ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అందరి ముఖంలో భయం తప్ప ఇంకేమీ లేదు. నోట్లో నుండి ఒక్క మాట కూడా రావడం లేదు. ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండానే ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోయారు. బట్ నూరా ఈ విషయాన్ని ఇగ్నోర్ చేయలేకపోయింది. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిన సంఘటన మొత్తం పోలీసులకి చెప్పేసింది. బట్ పోలీసులు నమ్మలేకపోయారు. కానీ ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు నూరాని తీసుకొని సంఘటన స్థలానికి బయలుదేరారు. నూరా ఆ వాటర్ ట్యాంక్ దగ్గర నుండి ఎలాగైతే వెళ్ళారో ఆ దారి గుండా ఎక్కడైతే బంగ్లా ఉందో అక్కడికి చేరుకున్నారు. బట్ అక్కడ బంగ్లా కాదు కదా, కనీసం బంగ్లా ఆనవాళ్ళు కూడా కనిపించలేదు నూరాకి, ఆ పోలీసులకి. కానీ నిన్న వచ్చిన టైర్ మార్క్స్ మాత్రం అలానే ఉన్నాయి ఆ ఇసుకలో. దాంతో పోలీసులు నీతో ఎవరైనా ప్రాంక్ చేసిండవచ్చు, లేదా ప్రోగ్రామ్స్ ఎక్కువ చేయడం వల్ల హెల్యూజినేషన్ అన్న అయిండవచ్చని చెప్పి వెళ్ళిపోయారు. కానీ నూరా స్వయంగా అనుభవించిన అనుభవం పోలీసులకి ఎలా చెప్పాలో అర్థం కాలేదు నూరాకి. బట్ అది ఎలా అయినా ఛేదించాలన్న ఉత్సుకత నూరాది. దాంతో లైబ్రరీకి వెళ్ళి కొన్ని పుస్తకాలు, న్యూస్ ఆర్టికల్స్ చదివిన తర్వాత ఒక విషయం తెలిసింది నూరాకి. నూరా లైబ్రరీకి వెళ్ళి ఆ బుక్స్, న్యూస్ ఆర్టికల్స్ లాంటివి చదివిన తర్వాత నూరాకు అర్థమైన విషయం ఏంటంటే 1987కి ముందు అక్కడ బంగ్లా ఉండేది. ఎగ్జాక్ట్గా నూరా ఏ బంగ్లా అయితే చూసిందో అదే విధంగా అక్కడ ఒక బంగ్లా ఉండేది. అది పూర్తిగా శిథిలావస్థకు రావడంతో 1987లో దాన్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేశారు. పైగా అది ఇసుక ఎడారి కాబట్టి దాన్ని ఆనవాళ్లు కనిపించుకోకుండా పూర్తిగా కాలగర్భంలో కలిసిపోయాయి. బట్ నూరా అంతటితో ఆగలేదు. ఎవరైతే తనకు కాల్ చేసి తన కూతురి పెళ్లి అని చెప్పారో వాళ్ళకి కాల్ చేస్తూనే ఉంది. కానీ ఆ నంబర్ ఎప్పటికీ కలవలేదు. దాంతో తనకి ఎన్విలప్ లో డబ్బు పంపించిన కొరియర్ సర్వీస్ దగ్గరికి వెళ్ళి ఆరా తీసింది. కానీ ఎన్విలప్ వాళ్లకు రికార్డులు లేదని పూర్తిగా క్లియర్గా చెప్పారు. దాంతో చేసేదేం లేక నూరా ఆ టాపిక్ ని పూర్తిగా వదిలేసింది. ఆ టాపిక్ మాత్రమే కాదు, తను పూర్తిగా పాటలు పాడటం, తన కెరియర్ని పూర్తిగా అర్ధాంతరంగా ఆపేసింది. అంతేకాదు 6 తర్వాత తను ఎప్పుడూ బయటి ప్రపంచాన్ని చూడలేదు. ఇప్పటికీ 6 గంటలకి తన ఇల్లు క్లోజ్లోనే ఉంటుంది. నూరా ఎంతో ఇష్టపడి, కష్టపడి చిన్నప్పటి నుంచి నేర్చుకున్న తన కెరియర్ని, తన ప్యాషన్ని అర్ధాంతరంగా వదిలేసింది. దాని తర్వాత నూరా ఎప్పుడు ఎటువంటి పెళ్లిళ్ళకు కానీ ఫంక్షన్లకు కానీ అటెండ్ కాలేదు. అంతేకాదు నూరా ఈ విషయాన్ని ఎవరితో కొన్నేళ్ల వరకు షేర్ చేయలేదు. కానీ తనకు మనసుకు దగ్గరగా ఉన్న వాళ్ళతో కొంతమందితో షేర్ చేసింది. అది కాలక్రమేణా ఆ నోట ఈ నోట కువైట్లో బాగా ఫేమస్ అయింది. కొంతమంది ఇది నిజమని నమ్మేవారు ఉన్నారు, కొంతమంది ఇది అబద్ధమని కూడా నమ్మేవారు ఉన్నారు, కొంతమంది కేవలం ఇది పబ్లిక్ స్టంట్ చేస్తుంది నూరా అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. బట్ నూరా తన కెరియర్ని అర్ధాంతరంగా ఆపేసే టైంకి తన కెరియర్ పీక్లో ఉంది. అంటే అప్పటికి తను ఒక సెలబ్రిటీ స్టేజ్లో ఉంది. మరి అటువంటి హోదాని ఎందుకు వదులుకునింది అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. ఇస్లాంలో జిన్ అనే పదం ఉంది. ఇస్లాం నమ్మకం ప్రకారం వాళ్ళు అగ్నితో చేయబడిన వారు. వాళ్ళు ఎటువంటి ప్రదేశానికైనా వెళ్ళగలరు, ఎటువంటి రూపంలోకైనా మారగలరు. వాళ్ళు మనతో ఈ సభ్య సమాజంలో జీవించగలరు కూడా. వాళ్ళు పొరపాటున మీకు ఎదురుపడినప్పుడు వాళ్ళతో మీకు వాళ్ళు జిన్ అని తెలిసిందన్న విషయం మీరు చెప్పుకోకుండానే ఉండాలి. అలాగే వాళ్లకు రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు మిమ్మల్ని పొమ్మని చెప్పేంత వరకు మీరు ఆగి
వెయిట్ చేయాలి. మేబీ నూరా విషయంలో కూడా అదే జరిగిండవచ్చు, కాబట్టే తను ప్రాణాలతో ఇంకా బ్రతికే ఉంది. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. ఇటువంటి హర్రర్ స్టోరీస్ ఇంకా కావాలా? అయితే కామెంట్ ఖచ్చితంగా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ టాక్ విత్ నరేష్. మళ్ళీ కలుద్దాం.